ఉత్సాహంగా సంతోషంగా ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సర్వసభ్య సమావేశానికి వచ్చిన జాతుల శ్రీనివాస్ గౌడ్ అన్న, పవన్ కుమార్ గౌడ్ అన్న, బాలరాజ్ అన్న, నిరంజన్ అన్న మరియు రమేష్ అన్న, వెంకటేష్ అన్న, దుర్గయ్య రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఈరోజు మనం పెట్టిన ఏజెండా మీరు స్వాగతిస్తున్నందుకు నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి డిపోలో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క డిపో సమస్య తీస్తే ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే మహాలక్ష్మి అనే ఒక మహాపథకం పెట్టింది గవర్నమెంట్. పెట్టిన తర్వాత నువ్వు ఎక్కడైనా దిగు, ఎక్కడైనా ఎక్క అనేది ఒకటి ఉంది మనకు. వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు, బస్ ఎక్కుతున్నారు, ఎక్కడ దిగిపోతున్నారో ఎవరికి అర్థం కాదు. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు నలుగురే మిగులుతున్నారు. ఎస్ఆర్ఓ చూస్తే 50 మంది ఉన్నారు. టీటీఎల్ బండకి ఏర్వీలు అంటే ఏమో సార్నే కాదు సార్, రిక్వెస్ట్ స్టేజీలో దిగిపోయిందని ఎస్ఆర్ఓ రాసేయండి. ముందు స్టేజీలో రిక్వెస్ట్ స్టేజీలో దిగిపోయిందని రాసేయండి. అగర్ మీకు కానీ ఇంకా సమస్య అనిపిస్తే టికెట్ తీసుకొని మధ్యలో దిగిపోయిందని రాసేయండి. ఇంకా మేము ముఖ్యంగా ఏం ఆలోచిస్తున్నామంటే, మనకు మహిళలు ఎంత శాతం ఉన్నదని తెలిసిపోయింది. గవర్నమెంట్ నెలకు ఎంత ఇవ్వాలని తెలిసిపోయింది. ఎక్కిన మహిళ తెలంగాణ కావచ్చు, మహిళా ఫ్రీ అయినప్పుడు మహిళలకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒక జెంట్స్ గాడికి ఇవ్వాలి టికెట్లు. దీన్ని కూడా రేపు మేము ఏజెండాలో పెట్టి అమల్లోకి తీసుకొని వస్తాం. ఎందుకంటే 40-50 ఉన్న బస్సులో 120 మంది 150 మంది ఎక్కుతున్నారు. మరి ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది, అనే మా వయసులో మేము 34-35 ఉన్న ఏజ్లో డ్యూటీ చేయలేకపోతున్నాం. మరి 50-45 ఏళ్ళు ఉన్న వయసులో వాళ్ళు ఎట్లా చేయగలుగుతారనేది వాళ్ళ బాధ వ్యక్తం చేశారు. ఇంతకుముందు మనం రాష్ట్ర మహాసభలో మన ఎండి గారు ఉన్నప్పుడు సజ్జనార్ సార్ ఒక్కటే విషయం చెప్పిండు, మీకు 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మేము ఏదో కల్పిస్తామని చెప్పిండు. స్వారు త్వరలో రిటైర్డ్ అయిపోయాడు మన బ్యాన్లకు. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన సమస్యలు మొత్తం మనం సాల్వ్ చేసుకోవాలంటే రాష్ట్ర కమిటీ మనకున్న ఏజెండా బట్టి, మనకున్న పెద్దల గౌరవంతో మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే అన్ని డిపోలలో కమిటీలు వేయాలి. అన్ని డిపోలలో 98 డిపోలలో కమిటీలు ఏర్పడాలి. అది రీజన్ కమిటీ, జోనల్ కమిటీ, వేనున్నాడు, ప్రతి మెసేజ్ పెడతాడు. అట్లా మెసేజ్ ద్వారా, మీడియా ద్వారా ఇప్పుడు ఎంతో మనకు జనరేషన్ ఎట్లుంది. అన్ని డిపోలలో మనం కమిటీలు పెట్టి చైతన్యం అయ్యి రేపు ముందు పెట్టేపోయే కార్యక్రమానికి స్వాగతిస్తూ ధైర్యంతో, ఇంకా సమస్యలు ఎన్ని ఉన్నాయి అన్ని మాట్లాడడానికి టైం లేదు, పెద్దలు మాట్లాడవలసిన టైం ఉందిగా. మీరు దయచేసి అన్ని డిపోలలో మన బీసీ బిడ్డని ఎక్కడో ఉన్న వాడిని పట్టుకొచ్చి నేను బీసీ అని ముందుకొచ్చి మనం ఎప్పుడైతే ఉద్యమం పెడతామో అప్పుడు మనం ముందుకోతాం. మన నలుగురు కాదు, 40 మంది తయారు చేయాలి. గుడ్, 40 మందిని ఒక్క మనిషి ఇంకా 10 మంది ఉంటే ఆల్ డిపోస్ మొత్తం కదులుతాయి. అన్ని డిపోల కమిటీలు అవుతాయి. రీజన్ కమిటీ, జోనల్ కమిటీ, డిపో కమిటీలు చైతన్యవంతంగా పనిచేస్తే మనము ఈరోజు ఏ సభ అయినా పెట్టుకెళ్తాం, ఎక్కడైనా ముట్టయిస్తాం, ఏ పనైనా చేసుకోగలుగుతాం. అందుకొరకు నేను ముఖ్యంగా చెప్పేది అంటే, మరిగా చెప్తున్నాను, నేను ఆల్ డిపో కమిటీలలో చైతన్యం రావాలి. డిపోలో ఉన్న బీసీలను కదిలేయాలి. ఇప్పటికే గవర్నమెంట్ కూడా మనకు స్వాగతించింది. బీసీ కానీ అమలు నారాయ్ మన సర్పంచ్ ఎలక్షన్లో మొత్తం బీసీ అనే మొత్తం పేపర్లు మీరు కూడా చూచుంటారు. ఆ విధంగా కదలిక వచ్చి మన ఆర్టీసీలో కూడా మన సమస్యలు పరిష్కరించడానికి మనం అందరం ముందుడమని మీరు అందరు చేయొద్ది. ఇది స్వాగతించాలి. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేద్దాం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేద్దాం. మన సమస్యలు మనమే పరిష్కరిస్తాం. జై బీసీ, జై జై బీసీ.